శ్రీమాత్రే నమః. ఇంటి ముందు పసుపు నీళ్లు చల్లడం, గడపకు పసుపు రాయడం వెనుక ఇంత శాస్త్రీయ కోణముందా? సనాతన ధర్మంలో పూజ సమయంలో ఉపయోగించే సామగ్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పసుపుని పూజా శుభకార్యాలలో ఉపయోగించడమే కాకుండా వంట చేసే పదార్థాలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పసుపులో ఆరోగ్య ప్రయోజనాలనిచ్చే ఔషధ గుణాలు ఎన్నో ఉన్నాయి. అంతేకాకుండా పసుపులో కొన్ని వాస్తు పరిష్కారాలు కూడా ఉన్నాయని పండితులు చెప్తున్నారు. వాస్తుశాస్త్రం ప్రకారం పసుపు, కుంకుమకు దేవుడి పూజలో విశిష్ట స్థానం ఉంది. అయితే పసుపుని కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇంటిలోని పెద్దలు నీళ్లల్లో కలిపి ఇల్లంతా చల్లి శుద్ధి చేశామని భావించేవారు. ఇలా చేయడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయని పండితులు చెప్తున్నారు. ఇంట్లో సిరి సంపదలను, శ్రేయస్సును పెంచటంలో పసుపు ప్రముఖ పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా చెప్పాలంటే పసుపుకు ఉన్న ప్రాముఖ్యత గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి మనం వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, అయితే ఎప్పుడైనా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు పెరిగితే ఒక రాగి గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో పసుపు వేసి ఆ నీళ్ళని ఇంట్లో చల్లుతారు. అంతేకాకుండా ఇంటి ముందు ప్రధాన ద్వారం వద్ద ఈశాన్య దిశలో ఈ రాగి చెంబును పసుపు నీళ్లతో పాటు పువ్వు వేసి ఉంచుతారు. ఇలా చేయడం వల్ల ఇంట్లోని సభ్యులకు శుభం జరుగుతుందని చాలామంది ప్రజలు నమ్ముతారు. అంతేకాకుండా మరికొందరు ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపుతో స్వస్తిక్ గుర్తును కూడా వేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల సంతోషంగా ఉంటారని చాలామంది ప్రజలు నమ్ముతారు. ఇకపోతే పసుపు, స్వస్తిక్ రెండు పవిత్రమైనవిగా ప్రజలు పరిగణిస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో ఎలాంటి వాస్తు దోషాలు లేకుండా పసుపు చేస్తుంది. ఇంటి ప్రధాన ద్వారం కుడివైపున స్వస్తిక్ గుర్తును గీయాలి. అయితే ఇలా ఉపయోగించే పసుపును వంటలో ఉపయోగించకూడదు. స్వస్తిక్ను గీయడానికి ముందు మీ చేతులు శుభ్రంగా ఉండడం ఎంతో ముఖ్యం. స్వస్తిక్ అన్ని కోణాలు సమానంగా ఉండేలా చూసుకోవాలి. కొంతమంది తమ ఇంటి ముందు నీళ్లు చల్లడానికి ఆ నీటిలో ఆవు పేడను ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీళ్లను చల్లడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుందని పండితులు చెప్తున్నారు.